హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను ములగాకు చట్నీ చూపించబోతున్నాను. చూపించడానికి ముందు నేను మీకు దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి చెప్పాలనుకుంటున్నాను. తెలుగు వాళ్ళందరికీ తెలుసు ములగాకు అంటే ఏంటి అనేది. లీఫీ వెజిటేబుల్స్లో ములగాకు కూడా చాలా అంటే చాలా మంచిది. అది మనం మార్నింగ్ లేవగానే జ్యూస్ చేసుకొని తాగినా, కారప్పొడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఈ నేచర్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ ములగాకు చెట్టు. ఇక్కడ ఉన్నా కానీ నరికేయకుండా మంచిగా ఎక్కువ పెంచడానికి ట్రై చేయండి. తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఈ చెట్లు ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఇంకా ఇందులో మనకు విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వెయిట్ లాస్కి ఇది హెల్ప్ చేస్తుంది, అండ్ హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ములగాకు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నా. నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా కానీ ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే నేనైతే కడిగి పెట్టుకున్న ములగాకుని ఇందులో వేస్తున్నా. ఇలా ములగాకుని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ములగాకులో మొత్తం వాటర్ పోయేదాకా వేయించేసుకున్నాము. మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి మిరియాలు, శనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. వెరీ లిటిల్ మిరియాలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఎల్లిపాయలు కొన్ని నువ్వులు వేస్తున్నాను. చాలా మంచిది హెల్త్కి సెసమీ సీడ్స్. ఒక్కసారి అవి చిటపట అని స్టవ్ బంద్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ములగాకు మిక్సీ జార్లో వేసేసి దాన్ని పడుతున్నా. ఈ రెండు కొంచెం చల్లారిన తర్వాతే పట్టుకోవాలి. మంచి గోరింటాకు పేస్ట్ లాగా వచ్చింది, కానీ చూడడానికి బాగుంది. స్మెల్ అయితే బాగానే ఉంది. దాంతోపాటు మనం ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాం. నేను ప్రస్తుతానికి కొంచెం హాఫ్ స్పూన్ అంత వేస్తున్నా, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసి. అండ్ ఉప్పుతో పాటు చిన్న చింతపండు కూడా వేస్తున్నా. ఇప్పుడు చట్నీ పట్టేసుకున్నాము. ఇది పెట్టి కొంచెం ఆయిల్ పోసి తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు నా పోపుల పెట్టెలో నుంచి ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం గుండ్లపప్పు, చిన్ని బుజ్జి ఎండుమిరపకాయలు, చితక్కొట్టిన ఎల్లిపాయలు. లో కరివేపాకు లేకుండా అసలు మన ఇండియన్స్ తాలింపే వేయరు, మోస్ట్లీ సౌత్ ఇండియన్స్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ చట్నీ. ఎంత సూపర్గా ఉందో చూడడానికి. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ముద్దపప్పులో తినొచ్చు, వట్టిగా తిన్నా చాలా బాగుంటుంది.